న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. సంక్రాంతి పండుగలో చివరిదైన ముక్కనుమ పండుగను వీడ్కోలు పండుగగా పేర్కొంటారు. భోగినాడు సంప్రదాయం ప్రకారం గౌరీదేవి రూపంలో గొబ్బెమ్మను పెట్టుకుంటారు. వారు వాటిని తమ సమీప నదులు, చెరువుల వద్దకు వెళ్లి నిమజ్జనం చేస్తారు. బంధుమిత్రులతో కలిసి గొబ్బెమ్మకు నైవేద్యం పెట్టుకున్న వంటకాలను పూజిస్తారు. అందరూ కలిసి గాలిపటాలను ఎగురవేస్తారు. ముక్కనుమ రోజును ముక్కల పండుగగా మాంసాహార ప్రియులు ముక్కలతో విందులు చేసుకుంటారు. ప్రజాస్వామ్యాన్ని ఈ ప్రపంచంలో వెంజుల గడ్డపై అత్యంత దుర్మార్గంగా హత్య చేసింది అమెరికన్ సామ్రాజ్యవాదమని సిపిఎం రాష్ట్ర నాయకులు ఈ రోజు మెంటేవరతోటలోని సుందరయ్య భవన్లో పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణలో పాల్గొన్న మంతెన సీతారాం మాట్లాడుతూ, ట్రంప్ నాయకత్వంలో అమెరికన్ సామ్రాజ్యవాదం అత్యంత దుర్మార్గంగా బందిపోటు దొంగల దాడిలా వెనుజులాపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని, అతని భార్యను ఎత్తుకుపోయారు అన్నారు. ఇది అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్ధమని ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంతో ఖండిస్తున్న ట్రంప్ గాని, అక్కడున్న సామ్రాజ్యవాద నాయకత్వానికి గాని సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి వాసుదేవరావు, జిల్లా కమిటీ సభ్యులు జక్కంశెట్టి సత్యనారాయణ, జుత్తిగ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. రైతులు తమ పాస్ పుస్తకాలు, భూమికి సంబంధించిన వివరాలను పాస్ పుస్తకాల ద్వారా సులభంగా తెలుసుకోవచ్చునని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం ఆచంట మండలం పెనుమంచిలి గ్రామ సచివాలయం వద్ద జరిగిన గ్రామ సభకు జేసీ రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా పట్టాదారు పాస్ పుస్తకాలను ఆయన పరిశీలించారు. గ్రామ సభకు హాజరైన రైతులతో ఆయన మాట్లాడుతూ రైతుల సందేహాలను నివృత్తి చేసి పలు సూచనలు, సలహాలను ఇచ్చారు. గ్రామ సభ నుండి ఫోన్ ద్వారా నేరుగా ఒక రైతుతో మాట్లాడారు. గ్రామ సభ పెట్టినట్లు మీకు తెలుసా? మీకు ఎంత భూమి ఉంది? పాస్ పుస్తకం తీసుకున్నారా? జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పారదర్శకంగా చర్యలు తీసుకుంటుంది అని తెలియజేశారు. అదేవిధంగా ఆన్లైన్ విధానాన్ని కూడా పరిశీలించారు. డ్రోన్స్ ద్వారా సర్వే చేసిన జిపిఎస్ ఫోటోలను రైతులకు చూపించి మీ స్థలం కరెక్ట్ గా ఉందా లేదా అని కూడా తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎం సోమేశ్వరరావు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. అత్తిలి శివారు బొంతువారిపాలెంలో సంక్రాంతి పండుగ సందర్భంగా కబడ్డీ, ముగ్గుల పోటీలు, డాన్స్ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతలకు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో బహుమతులను అందజేశారు. మామిడిశెట్టి నాగబాబు, సంఘ పెద్దలు బొంతు వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, పెచ్చెట్టి కిషోర్, పిల్లి రామకృష్ణ, చిత్తూరు నాగరాజు విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో పంచాయతీ సభ్యుడు బొంతు దానయ్య, కట్టా దానయ్య, అప్పనపల్లి, గుబ్బల రాధాకృష్ణ, శ్రీనివాస్, పెచ్చెట్టి నరసింహారావు, రిటైర్డ్ టీచర్ వి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజాకవి, సహజ కవి, తాత్వికుడు యోగి వేమన జయంతిని ఈ సంవత్సరం నుండి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక క్యాలెండర్లో ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి తాడి భీమారెడ్డి, ఉపాధ్యక్షుడు ద్వారంపూడి వేణుగోపాల్ కృష్ణారెడ్డి తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం సానుకూలంగా పరిగణించి యోగి వేమన జయంతిని జనవరి 19న అధికారికంగా రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకోవడం గర్వకారణం అన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవోను జనవరి 19న అన్ని జిల్లాలలో యోగి వేమన జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నామని అన్నారు. తణుకు పట్టణంలోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రెడ్డి సంక్షేమ సేవా సంఘం తరపున మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ద్వారంపూడి వేణుగోపాల్ కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల లక్ష్మణ్ రెడ్డి, తణుకు రెడ్డి సంఘం అధ్యక్షుడు తమలంపూడి వెంకటరెడ్డి, తణుకు నియోజకవర్గ రెడ్డి సంక్షేమ సేవా సంఘం అధ్యక్షుడు కర్రి రామచంద్రారెడ్డి, మేడపాటి విజయారెడ్డి, వెలగల భాస్కర్ రెడ్డి,
చింతా ధర్మవీరనారాయణ రెడ్డి, బీజేపీ నాయకుడు కొవ్వూరి వెంకటరెడ్డి, సత్తి వెంకటరెడ్డి, ఓజీఆర్ రెడ్డి, పులగం వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అత్తిలి మండలం వరిగేడు గ్రామంలో తణుకు శాసనసభ్యుడు ఆర్మిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్వహిస్తారని ఎంపీడీఓ శామ్యూల్ తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు. తణుకు సబ్ జైల్ గౌరవ చైర్మన్ మరియు 4వ అదనపు జిల్లా జడ్జ్ శ్రీమతి డి సత్యవతి తణుకు సబ్ జైలును సందర్శించి అందులో ఉన్న రిమాండ్ ముద్దాయిలకు అందుతున్నటువంటి ఆహారము, వసతి, వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎవరికైనా న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేకపోతే మండల న్యాయ సేవల కమిటీ ద్వారా ఉచిత న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని, వారానికి 2 రోజులు జైలు విజిటింగ్ న్యాయవాది, పారాలీగల్ వాలంటీర్ జైలును సందర్శించి రిమాండ్ ముద్దాయిలకు వారి కేసులలో సలహాలు ఇస్తారని, న్యాయవాదులతో మాట్లాడి వారి కేసులో పురోగతిని కూడా తెలియజేస్తారని అన్నారు. ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తన కలిగి జీవించాలని, క్షణికావేశంలో చేసిన తప్పులను సరిదిద్దుకొని మరలా రెండవసారి తప్పులు చేయకూడదని, అందరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జ్ శ్రీమతి డి సత్యవతి, వారితో న్యాయమూర్తులు పివిఎన్ రంజిత్ కుమార్, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జ్, జైల్ విజిటింగ్ న్యాయవాది శ్రీ ఎస్ లాజర్, పారాలీగల్ వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జకంశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. పేదల హక్కులను హరిస్తున్నటువంటి విబిజీ రామ్జీ పథకం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తణుకు మండలం దువ్వ గ్రామంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కూలీలతో సమావేశాన్ని నిర్వహించి కొత్తగా తీసుకువస్తున్న పథకం వలన కూలీలకు జరుగుతున్న నష్టాన్ని వివరించారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు బల్లచిన వీరభద్రరావు, మండల కన్వీనర్ బండారు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం ద్వారా పని దినాలు 100 నుండి 125 రోజులకు పెంచినట్లు ఆర్భాటంగా ప్రసారం చేస్తున్నారని, కానీ జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ పని కావాలని కోరినప్పుడు 100 రోజులు కల్పించవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో చింతాడ బేబీ, బక్కే సుందర్రావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పశుపోషణ చేస్తున్న రైతులకు ప్రభుత్వం అండగా ఉండే విధంగా ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించడానికి చర్యలు తీసుకోవడం అభినందనీయమని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. 2047 లక్ష్యాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని అన్నారు. శనివారం కూటమి కార్యాలయంలో పశు వైద్య శిబిరాలకు సంబంధించి వాల్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. పశుపోషణ, ఆరోగ్య పరిరక్షణ, పశుగ్రాసాల పెంపకం, యాజమాన్య రక్షణతో పాటు వివిధ పరీక్షలు నిర్వహించేందుకు రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, ఈ నెల 19 నుంచి 31 వరకు ప్రతి గ్రామంలోనూ ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తారని, రైతులు ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకొని పశువులకు సంబంధించిన పరీక్షల గురించి అవగాహన పెంపొందించుకోవాలని కోరారు. ప్రభుత్వము పశు రైతులకు అన్ని రకాలుగా ఎంతో సహాయకారిగా ఉంటుందని తెలియజేశారు. భవిష్యత్తులో పశుపోషణ పెంచి వారి ఆదాయాన్ని పెంచే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు. తణుకు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 110 మెట్రిక్ టన్నుల దాణా సబ్సిడీపై అందించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గోదావరి జిల్లాలో సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ పండుగ వాతావరణంలో అల్లుళ్లను గౌరవిస్తూ ఉంటారు. కొత్త అల్లుళ్లను సంక్రాంతి పండుగకు ఇంటికి పిలిచి పలు రకాల పిండి వంటలతో గౌరవిస్తారు. ఉంగుటూరు మండలం కైక్రం గ్రామానికి చెందిన కోన శ్రీనివాస్ సోదరుడు కోన హనుమాన్ కుమార్తె శ్రీజను తాడపల్లిగూడెం సంజయ్ జ్యువెలరీస్ కుమారుడు నారాయణ సంజయ్ తో 3 నెలల క్రితం వివాహం జరిపించారు. నేడు కొత్త అల్లుడును వియ్యాల వారి కైక్రం గ్రామానికి పిలిచి 1116 రకాల పిండి వంటలతో సత్కరించి గౌరవించి బంధువులకు, గ్రామస్తులకు తాము తయారు చేసిన పిండి వంటలను పంచిపెట్టారు. సాంప్రదాయానికి పెద్దపీట వేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కోన శ్రీనివాస్ సోదరులు తెలియజేశారు. ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా మా గృహానికి ఇచ్చేసిన మా నూతన అల్లుడి గారికి ఘనమైన స్వాగత ఏర్పాట్లు చేశాం. ఆ కార్యక్రమంలో భాగంగా ఆయనకి ఈరోజు సాంప్రదాయమైన పిండి వంటలు మరియు
సంక్రాంతి పిండి వంటలన్నీ కలిపి 1116 రకాలతో ఆయనకి విందు ఏర్పాటు చేసి ఘనమైన స్వాగతం ఏర్పాట్లు చేసాం. అలాగే మన పశ్చిమ గోదావరి జిల్లా ఆతిథ్యానికి మారుపేరు. ఆ పేరు నిలబెట్టుకోవడానికి మేము చేసిన ఒక కార్యక్రమంలో భాగంగా ఈరోజు పూర్తిగా సక్సెస్ అయ్యామని భావిస్తున్నాం. మా సోదరుడు కుమార్తె శ్రీజ, అలాగే మల్లు గారు తాడేపూడికి చెందిన నారాయణ సంజయ్ గారికి వివాహమై 3 నెలలైంది. ఈ రోజున కొత్తగా వచ్చిన దంపతులిద్దరినీ కూడా ఘనంగా స్వాగతంగా ఏర్పాట్లు చేసి 1116 పిండి వంటలతో వాళ్ళకి ఇవాళ వంటకం చేసి వాళ్ళని ఇవాళ సంక్రాంతి సంబరాల్లో ఘనంగా సత్కరించడం జరిగింది. ఇన్ని పిండి వంటలు కానీ ఇంత సెక్షన్ ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు నేను అసలు. ప్లస్ ఇలా కోనవారి ఇంటి అల్లుడు అవ్వడం నాకు చాలా అదృష్టంగా ఆహ్లాదంగా ఉంది. క్వశ్చన్ చెప్పాలంటే ఒక స్పెషల్ సంథింగ్, అది మాటల్లో చెప్పలేదంటారు చూసారా, సేమ్ అలాగా కొన్ని మర్చిపోలేం కదా, సేమ్ అంతే ఇది కూడా. చిలుకూరు గ్రామంలో పైడమ్మ జాతర మహోత్సవం ఊరేగింపు కార్యక్రమం శనివారం కన్నుల పండుగగా నిర్వహించారు. సినీ దర్శకుడు వన్నెంరెడ్డి రాజా ఆధ్వర్యంలో తొలుత అమ్మవారికి పాన్పు వేసి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం సమర్పించారు. గరగ నృత్యాలు, విచిత్ర వేషధారణలు, శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి, ఆంజనేయుడు, పార్వతీ సమేత శివుడు తదితర వేషధారణలో తరలివచ్చి దేవుళ్లకు పూజలు చేశారు. సినీ దర్శకుడు రాజా వన్నెంరెడ్డి, గ్రామ సర్పంచ్ ముదునూరి వెంకట సోమరాజు, చిలుకూరి బుజ్జి, తెలుగుదేశం పార్టీ నాయకులు భీమరాజు బంగారరాజు, వెంకటరాజు, బీజేపీ నాయకులు శివ తదితరులు పూజలో పాల్గొన్నారు. వన్నెంరెడ్డి రాజా దంపతులు పెద్దలను సత్కరించారు. ఈరోజు చిలుకూరు గ్రామంలో పైడమ్మ తల్లి అమ్మవార్ల జాతర మహోత్సవం కన్నుల పండుగ జరుగుతుంది. దీంట్లో ఒక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే 2 దేవతలు ఒకే కార్యక్రమం, 2 తల్లులకి ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇది కేవలం ఈ ఊరి యొక్క సహకారంతో, మన ప్రెసిడెంట్ గారి సహకారంతో, ముఖ్యంగా మా బుజ్జి సహకారంతో 2 అమ్మవారిని కలిపి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అమ్మవారి ఉత్సవం అందరూ కలిపి చేసుకోవటం అనేది నా ఉద్దేశంలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా ఉండదు. డెఫినెట్గా ఈ గ్రామాన్ని చూసి అందరూ నేర్చుకునే విధంగా ఈ ఊరి గ్రామ ప్రజలు, ముఖ్యంగా మన సర్పంచి సోమరాజు గారు బుజ్జి సలహా మేరకు ఇలా చేయటం అనేది చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ప్రతి సంవత్సరం కూడా నేనున్నంత వరకు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా మా బుజ్జినంత కాలం తర్వాత మా పిల్లలు కూడా, అలాగే సోమరాజు గారు అనంతరం అందరూ ఈ ఊరి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇలాగే చేసుకుంటారని కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఉండి మండలం పాములపర్రు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శనివారం రైతులతో ఏర్పాటు చేసిన గ్రామ సభలో కలెక్టర్ నాగరాణి రైతులతో ముఖాముఖిగా మాట్లాడి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా
మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రాజముద్రతో ముద్రించిన తప్పులు లేని పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందించేందుకు క్షేత్రస్థాయిలో మీ సమస్యలను తెలుసుకోవడానికే ఈ రోజు రైతులతో సమావేశం కావడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రెవెన్యూ భూ సమస్యలను నిర్దిష్ట సమయంలోగా పరిష్కరించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారని అన్నారు. ఈ కార్యక్రమంలో భీమవరం ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, తహసీల్దార్ నాగార్జున, ఎంవీఎస్ శ్రీనివాస్, సర్పంచ్ కేసన శాంతకుమారి, ఎంపీటీసీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పాములపర్రు గ్రామం ఉండి మండలంలో పట్టాదారు పాస్బుక్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎట్లా జరుగుతుంది అనేది గమనించడానికి ఈరోజు పర్సనల్గా రావడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో ఉండే రైతులందరికీ కూడా పట్టాదారు పాస్బుక్స్ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా, తప్పులు లేకుండా ఇవ్వాలన్న సంకల్పంతో ఉన్నాము. దానికి పర్సనల్గా అంటే ఈ విలేజ్కి వస్తే ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ఎట్లా ఏ విధంగా ఫీల్డ్ వర్క్ జరుగుతుంది అనేది చూడడానికి రావడం జరిగింది. ఇప్పుడున్న 496 ఖాతాలు కూడా వెరిఫై చేసి ఫీల్డ్ లెవెల్ స్టాఫ్ అండ్ తహసీల్దార్ గారు ఈ డేటా అంతా పంపడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ విలేజ్లో రీసెంట్గా అయినప్పటికీ కూడా ఇక్కడ పట్టాదారు పాస్బుక్స్ ఇవ్వలేదు. వీళ్ళందరికీ కూడా పాస్బుక్లు ఇవ్వడానికి మేము చర్యలు తీసుకుంటాం. గతంలో ఇవ్వలేదన్నా వీళ్ళకి మన రీసర్వే 2 years బ్యాక్ అయిందండి. అయినప్పటికీ రీసర్వే గత ప్రభుత్వ టైంలోనే పాస్బుక్స్ అయితే రాలేదు రీసర్వే అయ్యడానికి. ఇప్పుడు మనం ఈ ఖాతా అంతా కూడా ఖాతా బై ఖాతా వెరిఫై చేసి వాళ్ళ నేము, ఎక్స్టెంటు, ఫోటోగ్రాఫ్, ఆధార్, ఈ పర్సనల్ డీటెయిల్స్ అంతా కూడా కరెక్ట్గా ఉందా లేదా అనేది వెరిఫై చేసుకుని చిన్న మిస్టేక్స్ అయితే ఇక్కడ తహసీల్దార్ లెవెల్లోనే కరెక్ట్ చేస్తారు. ఒకవేళ మ్యూటేషన్స్, పెద్ద కరెక్షన్స్ అయ్యి ఉన్నప్పుడు, ఎక్స్టెంట్ చేంజ్ ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు దానికి డ్యూ స్టాట్యూటరీ ప్రొసీజర్ అంతా కూడా ఫాలో అయ్యి ఆ కరెక్షన్స్ టేకప్ చేసిన తర్వాత వాళ్ళకి పట్టాదారు పాస్బుక్స్ ఇవ్వమని చెప్పేసి రికమెండ్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ మంత్ వస్తాయి. మోడల్ పైలట్ అనేది ఈ విలేజ్ ఇది ఇప్పుడు ఇది అంటే ఎక్కడ కూడా లీక్స్ లేకుండా, ఎక్కడ కూడా లూజ్ ఎండ్స్ లేకుండా పర్ఫెక్ట్గా చేయడానికి మనం శాంపిల్గా పైలట్ కింద ప్రతి కాన్స్టిట్యున్సీకి 2 villages సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ ఉండి కాన్స్టిట్యున్సీలో వన్ ఆఫ్ ద విలేజెస్ పాములపర్రు. ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని తలలేని మొండెంగా తయారు చేసిందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రవి ఆవేదన వెలిబుచ్చారు. శనివారం నాడు ఏలూరు సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయం ఉద్దరాజు రామం భవనంలో ఉపాధి ఇంటింటి ప్రచార కార్యక్రమం వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వికసిత్ భారత్ 2047లో భాగం చేస్తూ గ్యారంటీ రోజ్గార్ మరియు ఆజీవికా మిషన్ విబిజి రామ్జీ 2025 చట్టం చేశారని మండిపడ్డారు. కొత్త చట్టం ఉపాధిని లేకుండా చేస్తున్నదని, పని దినాలు 125 రోజులకు పెంచుతున్నట్టు చెప్పి 60 రోజులు పని నిషేధం విధించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.